ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అంటే ఇప్పటిదాకా జరిగిన ఈ 14 నెలల్లో జరిగిన జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఉప ఎన్నికల్లో ఎక్కడా లేని విధంగా ఒక ఒంటిమిట్ట కానీ పులివెందులకు కానీ ఎందుకు ఇంత హైప్ రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? జగన్ నియోజకవర్గం కాబట్టి. హైప్ రాక ఏమైంది? మాజీ సీఎం నియోజకవర్గం కదా, మరి హైప్ రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ ఒక్క జెడ్పీటీసీ కోసం ఇంత హంగామా ఎందుకంటారు ఏంది? ఇప్పుడు సొంత ఊళ్ళో సర్పంచ్ ఓడిపోయి వేరే ఊరు వచ్చి మా ఎమ్మెల్యేకి గెలిస్తే ఏం బాగుంటుంది? అంతేనా కదా? 30 సంవత్సరాల నుంచి వాళ్ళ వర్గీయులే ఏకగ్రీవంగా ఉన్నారు. వాళ్ళే ప్రజలే చెబుతున్నారుగా, నువ్వు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదుగా, ప్రజలే చెబుతున్నారుగా. 4 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఓటు వేశామని చెప్పి ఒక తల్లిని ఎత్తుకొని ఒక పిల్లని ఎత్తుకొని ఒక తల్లి మాట్లాడింది, చూశారు కదా నిన్నల్లా. మరి దానికి నిదర్శనం అదే కదా. మరి వాళ్ళు అంత ఎఫర్ట్ పెడుతున్నారు కాబట్టి, మరి అట్లాంటి అరాచకం చేస్తున్నారు కాబట్టి మనం అంత ఎఫర్ట్ పెట్టి పనిచేయాల్సి వచ్చింది. యంత్రాంగాన్ని మొత్తం వాడి పోలీసులను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు జరపడం ఇదేం రాజకీయం అంటూ మరి వైసీపీ నాయకులు మీరు ఆ మాట అంటున్నారు. మరి పోయినసారి మరి అన్నీ ఎనానమస్ అయినాయిగా, మరి అప్పుడు ఏం పెట్టి చేశారు? మేము ఎనానమస్ చేయట్లేదుగా. 4 దశాబ్దాల తర్వాత ఒక పిల్లనెత్తుకొని తల్లి మాట్లాడింది అన్నారుగా. మేము స్వచ్ఛందంగా ఓటు వేయగలిగామని. మరి అదే మాట మరి మీరు సీఎంగా ఉన్నప్పుడు మరి ఎనానమస్ ఎందుకు చేసుకున్నారు? స్వచ్ఛంగా ఓటు వేయించవచ్చుగా. మరి మీ దగ్గర ఆ దమ్ము, మీ సొంత నియోజకవర్గం, మీ దమ్ము తెలివితేటలు ఉన్నప్పుడు అంతేనా కదా? మరి ఎందుకు ఏపీలేదు మీరు? మరి ఆ రోజు ఎందుకు ఎనానమస్ చేసుకున్నారు? మరి ఇంకా అది అర్థం చేసుకోండి. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీరు 151 దాన్ని 164 ఇచ్చారు. అర్థం చేసుకోవట్లే ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఇక్కడ కక్షతోటే జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోటే ఇదంతా చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి మీద కక్ష అంటే నేను మొన్న పోయినసారి అదే చెప్పాను. ఏది జరిగినా చంద్రబాబే. ఏం కక్ష? నీకులాగా కక్ష ఉంటే చంద్రబాబు ఈ 14 నెలలు ఎంత అభివృద్ధి చేయడుగా. ఓన్లీ ఫోకస్ నీ మీదే పెట్టాడుగా, నీ మీద పెట్టలేదుగా. నీ మీద పెట్టాడు ఏమన్నా ఫోకస్? పెట్టలే. ఆయన అభివృద్ధి మీద పరుగుతున్నాడు. చట్టం తను చేసుకుపోతుంది. సిట్లో ఉంది. ఈ లెక్క ప్రకారం అయితే నేను ఎప్పుడో లోపల వేయాలి, మొదట వ్యక్తి కాబట్టి. బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ ఎవరో అంటున్నారు కదా, చెప్పారుగా బిగ్ బాస్ అనేది. నేను చూసి అవినాష్ రెడ్డి ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నారేమో అనుకొని నేను ఎక్కడంటే చిన్నపిల్లడు మారాజు చేసి తీసి లోపల వేసారు. చూసావుగా? ఒక ఎంపీని అలా చేయటం భావ్యమంటారు? అసలు ఎంపీ అంటే మర్డర్లు చేసినని కూడా ఒప్పుకుంటారా? మాకు తెలియక అడుగుతా. అన్యాయంగా అతను ఆఫీసులో కూర్చుంటే అక్రమంగా అరెస్ట్ చేశారని. ఏం అన్యాయము, ఏం అక్రమం మీరు చెప్పండి. అతను చేసిన అన్యాయం అక్రమం మీకు తెలీదా? బాబాయ్ హత్యలో మరి మొదలు చూసింది ఆయనేగా. మరి ఆ రోజు గుండెపోటని ఎందుకు చెప్పారు? అది అన్యాయం కదా. అప్పుడు ఎంపీ కదా, ఆయన ఎంపీ కదా. అప్పుడు అంటే బయటకు వస్తే కనుక గొడవలు అవుతాయి అనే ఉద్దేశంతో చెప్పండొచ్చు. ఆ మాట ముఖ్యమంత్రి కూడా చెబుతాడా? మరి ఎంపీ అనేది చెప్పాడు అనుకుందాం కాసేపు, మరి ముఖ్యమంత్రి కూడా చెబుతాడా? మరి విజయసాయి రెడ్డి కూడా చెబుతాడా? నా తెలియక అడుగుతున్నా, కొద్దిగా చెప్పండిలే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇదని చెబుతాడా? చెప్పడు కదా. నిన్న ఓవరాల్గా ఎన్నిక అసలు ప్రశాంతత అనేది లేదు, ప్రజాస్వామ్యంలో జరగలేదు ఎన్నిక అనేది వైసీపీ నాయకులు వాదన. దానికి ఏం చెబుతారు? అందుకనే కదా నిదర్శనం పిల్లని ఎత్తుకుని చెప్పాను కదా. దానికి ఓటింగ్ బూతుల్లోకి వెళ్తున్న వాళ్ళని తరిమి కొట్టారంటున్నారు. ఇంట్లో ఏంటంటే ఒక పిల్లని ఎత్తుకొని ఒక తల్లి స్వచ్ఛందంగా ఓటేసాను 4 దశాబ్దాల తర్వాత అని చెప్పింది. ఇంకా దానికంటే నిదర్శనం ఏం కావాలన్నా మీకు? గతంలో అసలు ఏ ఎన్నికల్లో పాల్గొనలేదంటారు? అదేగా మరి చెప్పింది. 4 దశాబ్దాలుగా మేము ఓటేయలేదని చెప్పింది కదా. ఆమె చెప్పింది కదా, నువ్వు చెప్పింది కాదుగా. నువ్వు నేను అనుకుంది కాదు కదా, ఓ తల్లే చెప్పింది కదా. ఒక బిడ్డను ఎత్తుకుని పసిబిడ్డని 4 దశాబ్దాల తర్వాత నేను ఓటేసానని చెప్పింది. క్రూరంగా ఉందంటారు అక్కడ? కనపడింది కదా. మరి క్రూరంగా ఉండబట్టే కదా మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. దేనికి? ఓటుకి, జెడ్పీటీసీకే. మరి నేను చెబుతుంది ఏ ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో త్వరలో లెక్క వస్తుంది, ఉండండి. మరి వాళ్ళ అభ్యర్థి కూడా ఓటేసుకోలేకపోయాడు కదండి అక్కడ. అంత అన్యాయంగా పోలింగ్ చేశారని చెప్పి వాళ్ళు చెబుతుంటే. అభ్యర్థి ఓటేసుకోకపోవడానికి ఏమన్నా న్యాయం ఉందా నువ్వు చెప్పు? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు అంటే మీ బాస్ చెబితేనే నువ్వు ఇక్కడికి వచ్చేది. నువ్వు ఇక్కడికి రాలేదు అంటే దాని అర్థం ఏంది? మీ బాస్ చెప్పలేదనేగా. నువ్వు ఓటేయలేదంటే మీ బాస్ చేయొద్దనడేమో.
అభ్యర్థి ఓటు వేయకుండా ఉంటాడన్నా ఎడనా? మరి ఆయన ఓటు వేయలేదని ఓటు వేయలేదండి, దాని అర్థం వాళ్ళ బాధ చెప్పలేదేమో. ఆయన ఇంటి చుట్టూతో 120 మంది అపరిచితులను పెట్టి బయటకు రాకుండా కట్టడి చేశారని చెప్పి ఆయన వాదన. మరి ఇవన్నీ చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంటుంది. మాటలు ఎవడైనా మాట్లాడచ్చు, కానీ సిగ్గుపోయే మాటలు మాట్లాడకూడదు. పసిబిడ్డను ఎత్తుకొని తల్లి వచ్చి ఓటేసా 4 దశాబ్దాల తర్వాత అంటే నిన్ను రానిలేదంటే మరి నువ్వు ఎంత నీచి నికృష్టపడు అర్థం చేసుకో. పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు అసలుకి ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని చెప్పి సతీష్ రెడ్డి కూడా చెబుతున్నాడు కదా ఆయన. మరి అందుకనే అప్పుడు గడ్డం పెంచుకుని సతీష్ రెడ్డి అనే వ్యక్తి నేను మొక్కు తీర్చుకోవడానికి గడ్డం చేసుకున్నానని చెప్పిన వ్యక్తి మరి ఇలా మాట్లాడుతానంటే దాన్ని అర్థం చేసుకోండి మీరే. ఎంత హాని కూడా ఉంది నేను ఇట్లా మాట్లాడటం వల్ల అంటున్నాడు కదా. ప్రాణహాని ఉందంటే మరి ఉందేమో జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి లోకేష్ వల్ల మేము జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అనుకుంటాము. ఇదేంటి ఇష్టం అంటే నీకు ఇష్టమైంది నువ్వు మాట్లాడితే మాకు ఇష్టమైంది మేము మాట్లాడకూడదా? అంటే నీకు ఇష్టమైంది నువ్వు మాట్లాడుతున్నావు, మాకు ఇష్టమైంది కూడా మేము మాట్లాడచ్చుగా. ఏమో మేము అనుకుంటున్నామేమో నువ్వు లోకేష్ వాళ్ళు అనుకుంటున్నావు, మేము జగన్మోహన్ రెడ్డి వల్ల అవ్వచ్చాము. మరి ఎందువల్ల అంటారు అసలు? నిన్న ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం అటు ఒంటిమిట్ట కానీ ఇక్కడ కానీ రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలను మొత్తం వాడేసి వాడి అన్యాయంగా అక్రమంగా మా ఏజెంట్లను కూడా కూర్చొని లేదనేది వైసీపీ నాయకుల వాదన. ఒకటి చెబుతాను, మీరు చేసిన అరాచకం ఇంతకుముందు కనపడింది కాబట్టే 4 దశాబ్దాలుగా మీరు ఓటేయించలేదు కాబట్టి ప్రజల చేత చాలా జాగ్రత్తగా ఎన్నికని చాలా పద్ధతిగా మీరు అన్నారు చూసావా, ఎవరెవరినో పెట్టి ఏదేదో చేశారని అవన్నీ చేయబట్టి చాలా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది, చాలా ప్రశాంతంగా ఓటేయగలిగింది. ఎంపీని ఎత్తి అట్ట లోపలేయటం ఏంటండి అసలు? ఎంపీని ఎత్తి లోపలేక ఎంపీ ఏమన్నా ఇదే అయింది ఏమన్నా? రఘురామకృష్ణరాజు గారిని మరి ఎందుకు కొట్టారు ఆ రోజు? ఎంపీనే ఊరక దీంట్లోనే లోపలైతే దిక్కులేదు, కానీ మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు కొట్టినప్పుడు మరి మీ మీడియా అడిగిపోయింది, మీరందరూ అడగలేకపోయారే? ఏం మీకు ఆ రోజు లేదా? ఇవాళ ఎంపీని లోపలేయగానే ఎంపీని లోపలేసారు 4 సార్లు అడిగారే ఏం చేశారని చెప్పి మరి వాళ్ళు పదే అదే ప్రసారం చేస్తున్నారు కదా. ఏం చేస్తారు? సాక్షి అనే పత్రిక మొన్న బాబు గారు అడిగారు, గుర్తుందని నాకు నవ్వు వస్తుంది. సాక్షి అనే పేరు ఎందుకు ఆ పత్రిక పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని. అర్థమైందా? అది నీ చేతితో నా చేతితో కాదు, ఎవడికి ఎంత మొట్టాలో అంత మొడితేనే వింటారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు కాబట్టి ఏ ఇబ్బంది ఏమీ లేదు. మరి వాళ్ళ పార్టీ మళ్ళీ చెబుతున్నా, స్వచ్ఛందంగా 4 దశాబ్దాల తర్వాత ఓటేశారు కాబట్టి 2 గెలవబోతున్నాం మనం. 2 గెలవబోతున్నాం, రాసుకోము. అంత కాన్ఫిడెన్స్ అంతేది. రిగ్గింగ్ చేశారా అని చెప్పి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడతారులే, కానీ 100% వాళ్ళు ఆపోజిటే మాట్లాడతారు. దాని గురించి ఏం ఆలోచించాల్సిన పని లేదు. కానీ చాలా పద్ధతిగా ఓటింగ్ జరిగింది కాబట్టి 4 దశాబ్దాల తర్వాత అవినాష్ రెడ్డి అనే అరాచక వ్యక్తి నుంచి ప్రజలు ఓటేయగలిగారు కాబట్టి 100% తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2 గెలవబోతుంది.